మనము ఇంతకుముందు వీడియోలో మనకు కావాల్సిన ఫైల్‌ను పవర్ క్వెరీలో ఎట్లా ఓపెన్ చేయాలో మనము నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేద్దాం, ఇంతకుముందు డేట్ కాలమ్‌ను కూడా మనం క్లీన్ చేసినాం. ఇప్పుడు ఈ ఈమెయిల్ కాలమ్ తీసుకుందాం. ఈమెయిల్ కాలమ్ తీసుకొని, ఈమెయిల్‌లో చూడండి కొన్ని క్యాపిటల్ లెటర్స్ అవి ఇవి అన్నీ ఉన్నాయి కదా! దీన్ని మనము అన్ని స్మాల్ లెటర్స్ లాగా ఉండాలి. ఎందుకంటే ఈమెయిల్ కాలమ్ స్మాల్ లెటర్స్‌లో ఉంటది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ అనే ట్యాబ్ ఉంది. దాన్ని క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫార్మాట్ అనే బటన్ ఉంది కదా! రిబ్బన్‌లో దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు క్యాపిటల్ స్మాల్ కేస్ మనకు లోవర్ కేస్ అన్నీ లోవర్ కావాలి కాబట్టి లోవర్ అని మనం క్లిక్ చేస్తే చూసారా అన్నీ లోవర్ కేస్ అయిపోయినాయి. ఏ ఫార్ములా ఉపయోగించలేదు. ఏ షార్ట్‌కట్ ఉపయోగించలేదు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మనకు క్లీన్ అయిపోయింది. ఇది పార్ట్ 2 డేటా క్లీనింగ్‌లో. నేను చిన్న చిన్న వీడియోలు ఎందుకు చేస్తున్నానంటే మనకు క్లియర్‌గా ఉండాలి. నేర్చుకోవడం కష్టం కావద్దు. హెడేక్ రావద్దు. బోర్ కొట్టవద్దు. అందుకే చిన్న చిన్న వీడియోలతోని మనము పవర్ క్వెరీ, తర్వాత బిజినెస్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.